శరణం. తిరుప్పావై మొదటి పాசுరం. மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதுமினோ நேரிழையீர் ஷீர்மல்கும் ஆய்ப்பாடி செல்வச் சிறுமீர்கள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஈராரந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனிச் செங்கன் கதிர்மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழப் పడిందేలోరెంబావాయ్. చక్కగా అమ్మవారు మనకు ఈ పాసురంలో ఈ వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి అన్న విశేషం గురించి, ఎవరు ఆచరించాలి అన్న విశేషం గురించి చక్కగా చెప్తున్నారు. ముందుగా మనం పదాల యొక్క అర్థం తెలుసుకుందాం. ఏం చెప్పారు ఇక్కడ? నేరిలయీర్ అన్నారు కదా. నేరంటే విలక్షణములైన, ఇళయీర్ అంటే ఆభరణాల్ని కలిగిన వారై, షీర్ అంటే సంపదచే, మల్హుం అంటే పూర్ణమైన పరిపూర్ణమైన, ఆయ్పాడి గోకులమందు, శెల్వం కృష్ణ భక్తి అనే సంపద ఉందంట చక్కగా. షిరుమీర్గాల్ అక్కడ అలాంటి సంపద ఉన్న గోకులంలో ఉన్న బాలికలారా, ఆల్ ఆశ్చర్యకరమైన, మార్గళి మార్గశీర్షమను, తింగల్ మాసములో, మది చంద్రునిచే, నిరైంద పూర్ణమైన, నల్ మంచిదైన, నాళ్ ఈ దినమున, పారోర్ లోకంలోని జనులు, సరి మేడం ఏదండి మీరు చెప్పేది? ఇప్పుడు చదివించింది కాదు కదండి. ఇప్పుడు చదివించింది అండి. మొదటి పాసురం చెప్పుకుంటున్నాము. అందరూ పొగిడేటట్లు పడిందు ఈ నోములో అవగాహన కల్పించటం కోసం, నీరాడా అంటే స్నానం చేయుటకు, అంటే స్నానం చేయడం అంటే ఎలాంటి స్నానము? శ్రీకృష్ణ సంశ్లేషము, శ్రీకృష్ణుణ్ణి పొందటం కోసం చేసే స్నానం అన్నమాట. పోతువీర్ అంటే రాదలిచిన వారెవరైనా సరే, పోతుమినో రండి. అలా వచ్చినచో ఏమవుతుందంట? కూర్ పదునైన, వేల్ బల్లెముతో, కొలుం శ్రీకృష్ణుని విషయమైన అంటే శ్రీకృష్ణుణ్ణి చాలా మంది రాక్షసులు చంపడానికి వచ్చారు కదా, మనం కూడా వెళ్తే మనకేదన్నా కలుగుతుందేమోనని చెప్పి భయపడుతున్నారేమో. అటువంటి భయమేమి లేదు. కొడుందొడిలన్ అంటే అలాంటి భయం లేకుండా మన కృష్ణుడు మనల్ని చూసుకుంటాడు. ఎవరతను? నందగోపన్ నందగోపాలుని కుమరన్ కుమారుడు, ఏర్ సౌందర్యముచే, అరంద నిండిన చక్కటి సౌందర్యంతో నిండిన, కన్ని నేత్రములు కలిగిన వాడు, యశోదై యశోదాదేవికి, ఇళం శృంగం బాలసింహం లాంటి వాడు, కార్ మేఘము వంటి, మేని రూపము కలవాడు, శం ఎర్రని తామర పూల వంటి, కణ్ నేత్రాలను కలిగినవాడు, కతిర్ మదియం బోల్ కతిర్ అంటే సూర్యుడు, మది అంటే చంద్రుడు, సూర్యుణ్ణి చంద్రుణ్ణి రెండు కన్నులుగా కలిగిన వాడంట ఆయన. ముగస్తాన్ ముఖమున రెండు కళ్ళగా కలిగి ఉన్నాడంట. అలాంటి నారాయణనే శ్రీమన్నారాయణుడే అంటే ఆ శ్రీకృష్ణుడే. నమక్కు మనకు, పరై పరై అనే వాద్యాన్ని ఇస్తున్నారంట. ఎందుకు? పరై అంటే ఏంటి? పురుషార్థాన్ని ఇస్తున్నాడు అని ఇక్కడ అర్థం అన్నమాట. తరువాన్ అంటే ఇస్తున్నాడు. పారోర్ పుగళపడిందేలో రెంబావాయ్. ఏలో రెంబావాయ్ అంటే మనం చెప్పుకున్నాం పాశురానికి మకుటం. అది ఏలో రెంబావాయ్ అంటే ఇలా కదా ఈ వ్రతం చేయటం అని అర్థం అన్నమాట. ఇలా వ్రతాన్ని మనం ఆచరిద్దాము అని అమ్మవారు లాస్ట్ పాదంలో చెప్తూ ఉన్నారు. ఒక్కసారి మనం మొత్తం అర్థం చూసుకున్నట్లయితే,
అసలు మనం ప్రతి ప్రతి చిన్న పనికి ఏం చేస్తూ ఉంటాము? మంచి రోజేంటా? మంచి నక్షత్రం ఏంటి? మంచి తిథి ఏంటి? అని ఎదురు చూస్తూ ఉంటాము. కానీ ఈ వ్రతం చేయడానికి మంచి రోజులు వాటంతట అవే వస్తాయంట. ఏంటా మాసం? మార్గశీర్ష మాసం. సాక్షాత్తు భగవాన్ల వారే చెప్పారు. ఏంటి? మాసానాం మార్గశీర్షోహం. మనం మార్గశీర్ష మాసం అంటాము. వాళ్ళు మార్గళి తింగల్ అంటారు తమిళియన్స్. ఆమేం చెప్తుంది? ఆహా! మనము అవలంబించవలసిన వ్రతమునకు మిక్కిలి అనుకూలమైన సమయం వచ్చేసింది కదా అంటుంది. నన్నాళాల్ అంటే మంచి రోజులు. ఎందుకా మంచి రోజులు? మార్గళి తింగల్ మార్గశీర్ష మాసంలో చక్కటి మంచి రోజులు మన కోసం వచ్చేసినియంట. ఈ మార్గశీర్ష మాసంలో చక్కగా విష్ణుమూర్తి తన స్వరూపంతో ఉంటారంట. మాషాణం మార్గశీర్షోహం అని కీర్తించబడి ఉన్నాడు. మార్గశీర్ష మాసం అనగా మనం అవలంబించవలసిన మార్గమునకు శిరస్సు అనగా అతి ప్రధానమైన సమయము అని భావం అన్నమాట. అసలు మామూలుగా మూడు గుణాలు ఉన్నాయి కదా, రజోగుణము, తమోగుణము, సత్వగుణము. మనిషికి ఈ మూడు గుణాలు ఎలా ఉంటాయి? పగలంతా రజోగుణంతో ఉంటాడంట ఒక వ్యక్తి, మరి రాత్రి పూట తమో గుణంతో ఉంటాడు. తెల్లవారుజామునుంది కదా, తెల్లవారుజామున సత్వగుణాన్ని కలిగి ఉంటాడంట చక్కగా. అలాంటి సత్వగుణాన్ని కలిగి ఉన్న టైంలో తెల్లవారుజామున లేచి భగవంతుడి ఆరాధనకై మనసు లాగుతూ ఉంటుందంట. ఇంకా పగలు మనకి సూర్యోదయం అయిన తర్వాత ఇంకా రజోగుణ లక్షణాన్ని కలిగి ఉంటాం. ఆ సత్వగుణం ఏ టైంలో కలిగి ఉంటాం? బ్రాహ్మీ ముహూర్తం అంటాం కదా, ఆ టైంలో చక్కగా భగవరాధానికి మన మనస్సు సంసిద్ధంగా ఉంటుంది. కాబట్టి ఈ మార్గశీర్ష మాసంలో ఆ సమయంలో అందరూ లెగండి, భగవంతుని ఆరాధన కోసం రండి అని చెప్తుంది అమ్మ. ఇంకా ఇంకేముంది? మది నిరైందా. మది అంటే చంద్రుడు. చంద్రుడిని మదితో పోల్చారు ఇక్కడ. చంద్రుడు కూడా రమ్మంటూ ఉంటాడంట. ఆహ్లాదంగా ఉంటాడంట చంద్రుడు కూడా. ఎలా ఉంటాడు? చక్కగా మార్గశీర్ష మాసంలో అంత వేడిగా ఉండదంట, అంత చలిగా ఉండదంట. సమశీతోష్ణంగా ఉంటుందంట. ఈ కాలమంతా మార్గశీర్ష మాసమంతా సమశీతోష్ణంగా ఉంటుందంట. అసలు ఏం చెప్పారు శ్రీకృష్ణుణ్ణి? వాసుదేవత రుచ్ఛాయ నాతి శీతాన ఘర్మదా అని చెప్పారు. అంటే శ్రీకృష్ణుడు అనే చెట్టు యొక్క నీడ ఎక్కువ చల్లనిది కాదు, వేడిది కాదు అని దీని అర్థం. అలాగే వాసుదేవ స్వరూపమైన మార్గశీర్ష మాసం కూడా సమశీతోష్ణంగా ఉంటుందంట ఈ కాలమంతా. అందుకనే మనం మేల్కొనే సమయం సత్వగుణ సంపన్నమైన బ్రాహ్మీ ముహూర్తం అయి ఉండాలంట. అందుకే ఈ ధనుర్మాసంలో బ్రాహ్మీ ముహూర్తానికి అంత చక్కటి విశేషం ఉంది. ఇంకా ఈ శీర్ష మాసంలో పైరులు చక్కగా పెరిగి పండి ఉంటాయంట. అతి మనోహరంగా ఉంటుందంట ప్రకృతి అంతా. అలాగే వెన్నెలలు వెదజల్లే శుక్లపక్షం నాడు ఇది మాసం ప్రారంభమవుతుంది. పవిత్రమైన దినమున వ్రతమును ప్రారంభించి మంచి కాలంలో మొదలు పెడదాము రండి అని ఆమె పిలుస్తుంది. నీరాడ పోదువీర్, నీరాడడానికి రమ్మంటుంది. నీరాడ అంటే స్నానానికి రమ్మంటుంది. ఇక్కడ స్నానం ఏంటి? అందరం ప్రతిరోజు చేస్తాం కదా, మరి ఈమె ఎందుకు మనల్ని స్నానానికి పిలుస్తుంది అంటే, ఆమె ఏ స్నానానికి పిలుస్తుంది? భగవంతుడి అనుభవం, భగవద్ అనుభవం అనే స్నానం చేద్దాం రారండి అని పిలుస్తుంది అందరినీ. గోపబాలికలందరినీ చక్కగా పిలుస్తుంది అన్నమాట. ఆమెతో పాటు ఆ మీయుడిలో ఉన్న పిల్లలందరినీ చక్కగా రమ్మని పిలుస్తుంది ఆమె. ఎందుకు? భగవద్ అనుభవం అనే స్నానం చేయడానికి. పోదుమినో అంటే అందరూ రావచ్చు, దీనికి వారు వీరు అని తేడా ఏం లేదు. చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా పెళ్లి అయిన స్త్రీలైనా సరే ఎవరైనా ఈ భగవద్ అనుభవం అనే స్నానాన్ని ఆచరించడానికి రావచ్చు అని చక్కగా చెప్తుంది అమ్మ మనకు. శల్వ చిరుమీర్గాల్ అంటే గోపపడుచులందరూ రారండోయ్ అని పిలుస్తుంది ఆమె మనల్ని. ఇంకా ఏం చెప్తుంది? నేరిలయీర్. నేరిలయీర్ అంటే సిరి సంపదలతో ఉన్న ఆడపడుచులందరూ
అంటే నేట్ల ఆ గోకులంలో ఉన్న పడుచులందరంట చక్కటి సిరి సంపదలను కలిగి ఉన్నారు. కృష్ణుడు ఎక్కడుంటే సిరి కూడా అక్కడే ఉంటుంది చక్కగా. అలాగా సిరి సంపదలతో ఉన్న ఆడపడుచులారా అని ఆమె అందరినీ పిలుస్తుందన్నమాట. ఎందుకు? పరమాత్మ కోసం ఈ ఆత్మని తెలుసుకోండి అని చెప్పి పిలుస్తుంది. పాడి సిరి సంపదల్ని చక్కగా అలంకరించుకోమంటుంది. ఎలాంటి సిరి సంపదల్ని అలంకరించుకోమంటుంది? మన ఇంద్రియాలనే ఇక్కడ సకలాభరణాలుగా పోలుస్తుంది అమ్మ. చక్కగా భగవంతుణ్ణి చూడాలి అనే కన్నుల్ని కలిగి ఉండాలంట. చక్కగా భగవంతుడి దగ్గర ఉన్న తులసి మాలనే వాసన పీల్చుకోవాలి అని ముక్కుకి ఆభరణాన్ని కలిగి ఉండాలంట. భగవత్ మాటలు వినాలి అని చక్కగా చెవులు ఉండాలంట. మన నోరు భగవత్ కీర్తనల కోసమే ఉండాలంట. ఇంకా మన చేతులు భగవంతుడికి పూజ చేయడానికి ఉండాలంట. ఈ అలంకరణలు చేసుకొని రండి అని చక్కగా పిలుస్తుంది. మన ఇంద్రియాలనే ఆభరణాలుగా చేసుకొని రారండోయ్ ఈ ధనుర్మాస వ్రతానికి అని అమ్మ మనల్ని ఎంత ముద్దుగా పిలుస్తుందో అందరినీ పిలుస్తుంది. దీనికి వారు వీరు అని తేడా లేదు, చక్కగా అందరు రావచ్చంట అని చెప్తుంది అమ్మవారు మనకి. ఇంకా ఏం చెప్తున్నారు? ఓయమ్మ ఇంకా ఎంతో ఎంతో చెప్తున్నారు అమ్మవారు మనకి. ఈ ఈ ఒక్క పాసురమే మనకి చెప్పుకోవాలన్నా గంట టైం పడుతుంది. మనకి అంత సమయం లేదు కాబట్టి చిన్నగా ముగించుకుందాం. స్నానం చేసే కోరిక ఎవరెవరికైతే ఉందో వారందరూ రండి. అంటే గోపవ్రజంలోని కన్నెపడుచులందరినీ పిలుస్తుంది. వారందరూ భాగ్యవంతులంట. ఎందుకు? శ్రీకృష్ణుడు అక్కడ ఉన్నాడు కాబట్టి. శ్రీకృష్ణ కైంకర్యమే వారి యొక్క ఐశ్వర్యం. వారు దివ్యాభరణాల్ని దాల్చి ఉన్నారంట. అవేంటో మనం ఇప్పుడే చెప్పుకున్నాము. ఇంద్రియాలని ఏ రకంగా వాళ్ళు ఆభరణాలుగా ధరించి ఉన్నారో చక్కగా చెప్పుకున్నాము. అయితే ఇక్కడ ఏంటి? ఆ శ్రీకృష్ణుడిని చేరటం ఎలా? అతడు నందగోవుని రక్షణలో ఉంటాడు. నందగోపుడు వాడి అయిన వేలాయుధం బల్లాన్ని పూని తన కుమారుణ్ణి సదా కాపాడుకుంటూ ఉంటాడంట. మరి వాళ్ళ తల్లి యశోదాదేవి తన ఒడిలో అంట ఆ పిల్లోడిని పెట్టుకొని, ఈతను నా కిషోర సింగం, ఇలం సింగం, కృష్ణుడి ఆమె యశోదాదేవి యొక్క బాలసింగం అంట. చెంగు చెంగున దూకుతూ ఉంటాడంట ఆమె ఒళ్ళో ఉండి. ఆమె అందమైన కనుసన్నల్లో అతడు ఎప్పుడూ మెలుగుతూ ఉంటాడంట. ఎర్రని అందమైన కనుసన్నల్లో మెలుగుతూ ఉంటాడంట. ఎందుకు ఇలా పోల్చాడు భగవంతుడు? ఆమె ఎందుకు ఇలా పోల్చింది? ఎందుకంటే యశోదాదేవికి వాళ్ళ అన్నగారైన బలరాముడు వెళ్ళి యశోదాదేవి దగ్గరికి అమ్మా అమ్మ తమ్ముడు మన్ను తింటున్నాడు అని చెప్పాడంట. అప్పుడు ఆమె వెళ్ళి, ఏమయ్యా నీకు తినడానికి ఏమీ లేవా? మన్నే ఉందా? ఏది చూపించు అని నోరు తెరిచి చూపించమనిందంట. ఆయనేమే నేను తినలేదు అని ఆయన అంటున్నాడంట. ఈమె అయితే ఒకసారి నోరు తెరిచి చూపించు అని చక్కగా అడిగిందంట. అడిగితే ఆయన నోరు తెరిచి చూపించగానే విశ్వరూపం అంతా, ప్రపంచమంతా, సృష్టి అంతా ఆయన నోటిలోనే కనపడిపోయిందంట. ఆమె వెంటనే కళ్ళన్నీ ఎరుపెక్కిపోయి కళ్ళు తిరిగి కింద పడిపోయిందంట. అందుకని ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయని చెప్తుంది ఇక్కడ గోదాదేవి. ఆమె ఎర్రని కనుసన్నల్లోనే వెలుగుతూ ఉంటాడంట ఆయన. అంత చక్కగా వర్ణన ఉంది. ఇచ్చట నందగోపుడే ఆచార్యుడు. ఎవరికి? కృష్ణుడికి. ఆయన ధరించే ఉపదేశ ముద్రయే వేలాయుధం. మంత్రోమాతే గురు పిత అంటే తల్లి యశోద మంత్రం అన్నమాట. యశోద ఇచ్చేదే ఆనందం. యశోదకి ఈయనిచ్చేది ఆనందం. ఆనందమే కృష్ణుడి రూపంలో మనకి కిందకొచ్చాడు. మన గోపికలు ఏం చేస్తున్నారు? ఈ ఆనందకరమైన శ్రీకృష్ణుని రూపాన్ని స్తుతిస్తున్నారు. కార్మేను శంగల్ కదిర్ మది ఎంబోల్ ముగత్తాన్. ఎంత చక్కటి పోలికో! మేఘం వలె నల్లని శరీరం కలిగి ఉన్నాడంట ఆయన. తామర వలె ఎర్రని కన్నులు కలిగి ఉన్నాడంట. కదిర్ మదిర్ ఎంబోల్ అంటే సూర్య చంద్రులను ఇద్దరిని రెండు కళ్ళుగా కలిగి ఉన్నాడంట. ఇంకా చెప్పాలా? ఒక మేఘంపై రెండు తామర పూలు. ఏం తామర పూలు? రవి చంద్రుడు ఒకేసారి వికసించారంట. మనం ఎక్కడైనా సూర్యుడిని చంద్రుడిని ఒకేసారి చూడగలమా? కానీ ఆయన ముఖం అనే తామర పువ్వులో ఈ ఇద్దరు చక్కగా రెండు తామర పువ్వులుగా కనపడుతూ ఉన్నారంట. వికసించి చక్కగా కనపడుతున్నారంట. ఎంత చక్కని పోలికో!
ఎందుకండి ఇంత గొప్పగా మనం భగవంతుని కీర్తించటం? ఎందుకు? మన తక్కువతనాన్ని తెలుసుకోవడానికా? కాదు. ఆ హద్దు, ఈ హద్దుని తెలుపుతుంది. అలాగే మేఘము తాపహరము. మేఘము మనకు తాపహరము. సుశీలము, జీవనప్రదము. శ్రీకృష్ణుడు అలాంటి వాడు. అతని నేత్రాలు స్తుతి పాత్రములు. అవి ఆర్తిని, వాత్సల్యాన్ని, స్వామిత్వాన్ని ప్రకాశింపచేస్తూ ఉంటాయి అని చెప్పడానికే ఈ చక్కని పోలిక. శ్రీకృష్ణుని దివ్య ముఖమండలమైన సూర్యచంద్రులు ఇరువురు ఒకేసారి కనిపించారంట ఆయన ముఖమండలం పైన. అంటే భక్తులకి ఏంటి, మనకి ఇందాక చెప్పుకున్నాం కదా, మార్గశీర్ష మాసం అంటే ఎలాంటిది? అతి శీతలము ఉండదు, అతి ఉష్ణము ఉండదు. అంటే భక్తులకి చల్లగా, భక్త విరోధులకి వేడిగా తోస్తాడంట. అందుకే ఈ చక్కటి పోలికని చెప్పారు. ఆయన అత్యంత సులభుడు, అత్యంత దుర్లభుడు కూడా. భక్తులకేమో సులభంగా దొరుకుతాడు, విరోధులకేమో, భక్త విరోధులకి, ఆయనకు విరోధులు కాదు, భక్త విరోధులకేమో అత్యంత దుర్లభుడంట. అందుకే ఇంత చక్కటి వర్ణనని ఇచ్చారు మనకి. అలాంటి అనంత కళ్యాణ గుణములు కలిగిన నారాయణనే నమక్కై, నారాయణనే నమక్కే పరై తరువానన్నారు. ఆ నారాయణుడే మనకు పరా అనే పురుషార్థాన్ని ఇచ్చేవాడు. పరా అంటే పురుషార్థం. పరా అనగా వ్రతమునకు కావలసిన వాద్యం. వాద్యం అంటే ఇప్పుడు మనం ఆయన్ని మేలుకొల్పడానికి ఏదో ఒక వాద్యం కావాలి కదా. ఆయన మనకి ఏ వాద్యం ఇస్తున్నాడు? పరా అనే వాద్యం ఇస్తున్నాడు. అంటే భగవంతుణ్ణి తెలుసుకునే పురుషార్థం, ఈ వ్రతానికి కావలసిన పురుషార్థం అనే వాద్యాన్ని ఇస్తున్నారనమాట. మనకి ఇహపరాలు ఇచ్చేవాడు ఆ నారాయణుడే, ఆ శ్రీకృష్ణుడే. నారాయణుడు అంటే అన్ని పదార్థాల లోపల వెలుపల వ్యాపించి వాటిని తన యందు నిలుపుకోగలిగినవాడు. అంటే దీనికి అందరికీ తెలిసిన మాటే అయినా మళ్ళీ ఇక్కడ మనం చెప్పుకోవాలి. విశ్వమంతటా అని అనొచ్చండి ఆ మాట. శ్రీకృష్ణుడి గురించి ఒకటి అనుకోవచ్చు. అంతర్ బహిష్సత్ సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఎంత చక్కని వాక్యమో! ఆయన మనకే అని నొక్కి వక్కాణించడం ఎందుకు అంటే, ఆ శ్రీమన్నారాయణుడే మనకు ఉపాయము, ఉపేయము అని గట్టిగా నమ్మే ప్రపన్నులకు మాత్రమే తనకు తానుగా దిగి వచ్చి, అంది వచ్చి నిత్య కైంకర్య భాగ్యాన్ని అందిస్తాడంట. అందుకే ఏమంటారు? అంతర్ బహిస్తత్ సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనే గొప్ప వేద రహస్యాన్ని చెప్పారు అమ్మవారు మనకిక్కడ. ఈ వాక్యంలోనే అంతా వేద రహస్యం నిండి ఉందంట. ఈ నారాయణుడి వాక్యంలోనే ఎంత చక్కటి ఉపమానాన్ని అందించారు మనకి అమ్మ. కాబట్టి నిత్య కైంకర్య భాగ్యాన్ని అందిస్తాడంట మనకు ఆ నారాయణుడు. పైగా మనం ఈ వ్రతం చేస్తే అందరూ చూసి ఆనందిస్తారు. అలా ఆనందించే వాళ్ళకు కూడా ఫలితం ఉంటుందంట. మరి లోక కళ్యాణం చేకూర్చే ఈ వ్రతాన్ని మనందరం కలిసి చేద్దాము అని మనల్ని మొదటి పాసురంలో ఆండాలమ్మవారు చక్కగా ఆహ్వానంతో పిలుస్తుందన్నమాట. మరి ఆమె ఆహ్వానించిందంటే వెళ్ళాలి కదా. గోదాదేవి అంటే ఎవరు? ఆ శ్రీమన్నారాయణుడికి మిక్కిలి ప్రియమైన అమ్మవారు. కాబట్టి ఆమె ఆహ్వానాన్ని అందుకొని మనం కూడా వెళ్దామా? జై శ్రీమన్నారాయణ.